ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ విషయంలో నేను ఎంతకైనా తెగిస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలియదు డాక్టర్. అయ్యయ్యో, అయినా నువ్వేంటి ఫిజియోథెరపీ చేయడానికి వచ్చి సాఫీ గల ఆయిల్ రాసేసి పోతావనుకుంటే కారం రాసినట్టుగా మాట్లాడుతున్నావు. చారు చచ్చిపోతుందమ్మా, వదిలేసే. చారు బతికిపో. ఎందుకే ఇంత ఆవేశం చారు? నా విశ్వరూపం దానికి తెలియాలిగా. చారు, ఒకవేళ అది డబ్బుకి కక్కుర్తిపడి ఆద్యకో ఇంకెవరికో చెప్తే? అది కామెంట్ చేస్తేనే దాని చావు అంచుల దాకా తీసుకెళ్లాను. గ్యారెంటీగా ఆద్య వాళ్ళకి చెప్పిందే అనుకో, సప్త సముద్రాల అవతలున్నా సరే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమ్మమ్మ చెప్పమ్మా. స్టిక్ ఇవ్వు. ఇదిగో. ఇదేంటే ఇంత క్రూరంగా ఉంది? ఏదో వాపొచ్చి మనిషిని గుర్తుపట్టలేనట్టుగా అయ్యిందనుకున్నా, కానీ దీనికి కోపం వస్తే ఆ ఆద్యని ఈ లోకంలో లేకుండా చేసి తన జ్ఞాపకాలు మాత్రమే గుర్తుపెట్టుకునేలా చేసేలా ఉంది. అమ్మో, దీంతో డేంజరే. అవును, డేంజరే. అమ్మో, అయ్యో. నమస్కారం బాబు. నమస్తే. మీరు రామలక్ష్మి భర్త కదా? అవునండి. మన రామలక్ష్మి లేదు, వాళ్ళ భర్త. అవునా? ఏం పేరు బాబు? నా పేరు. పేరుతో పనే ఉంది, రామలక్ష్మి అవునులే. పేరు తెలుసుగా, సరిపోతుందిలే. రామలక్ష్మి ఇప్పుడు ఎండోన్మెంట్ ఆఫీసర్ అయిందంట కదా బాబు. అదృష్టవంతుడివి. ఉంటాం సరే బాబు. ఆ. హలో, నమస్తే బాబు. నమస్తే అండి. సౌర్య. నమస్కారం అండి. మన రామలక్ష్మి భర్త అండి. అవును కదా? మర్చిపోయారా? మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావయ్యా. అంత గొప్ప ప్లేయర్ని పెళ్లి చేసుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. హలో సార్. ఏమండి, మీరు రామలక్ష్మి భర్తే కదా? మీతో మాట్లాడాలని చూస్తున్నా, మీరే కనిపించారు. చెప్పండి, రామలక్ష్మి భర్త అనిపించుకోవడంలో ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి, రామలక్ష్మి నా భార్య. రామలక్ష్మి భర్త నేను కాదు. కాదా? మీరే అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి రామలక్ష్మి భర్త ఎవరు? నేనేనమ్మా. నేను చెప్తుంది కూడా అదే కదా. రామలక్ష్మి నా భార్య. రామలక్ష్మి భర్త మీరు కాదా? అమ్మా, నేనే. రామాకి భర్తని నేనే. మీరు వెళ్ళండి. రామా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? సార్, మీకు విషయం చెప్పాలి సార్. నాకు ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ వచ్చిందని నన్నందరూ తెగ పొగిడేస్తున్నారు. నన్ను చావు కొడుతున్నారు రామా. ఎందుకు? వీళ్ళందరూ నీ తల మీద పెడుతున్న కిరీటం నాకు తలనొప్పిగా మారింది. ఏమైంది సార్? అరే, మాట్లాడరేంటి? ఏమైంది? అందరూ నువ్వు నా భార్య అనట్లేదు, నేనే నీ భర్తను అంటున్నారు. రెండు ఒకటేగా. అంతటితో వదిలేస్తే ఓకే, కానీ నేను నీ భర్తనవడం, నిన్ను చేసుకోవడం నా అదృష్టం అంట. మంచి విషయమే కదా సార్. మీరు కూడా ఇది నాతో చాలా సార్లు చెప్పారు కదా. అబ్బా, నా బాధ నీకు అర్థం కావడం లేదు. వాళ్ళు శౌర్య భర్త రామ అనడం మానేసి రామలక్ష్మి భర్త శౌర్య అంటున్నారు. కొంతమంది అయితే ఇతని పేరుతో పనే ఉంది, రామలక్ష్మి తెలిస్తే చాలే అంటున్నారు. నాకు తల కొట్టేసినట్టుంటుంది రామా. ఓహో, అర్థమైంది అర్థమైంది. నేను చెప్పనా నన్ను శౌర్య భార్య అనుకోండని? ఏ, అప్పుడు నన్ను ఇంకా పెద్ద వెర్రి వెంగలప్ప అనుకుంటారు. అరే, అన్నీ మీరే అంటే ఎలా సార్? రామా, అసలేది వద్దులే, నువ్వు సైలెంట్ గా ఉండు, సరేనా? అరే సార్, అయ్యయ్యో, ఎందుకింత
చిరాగ్గా ఉన్నారు? ఈ మగాళ్ళకి ఈగో ఉంటుందని తెలుసు, కానీ మా ఆయనకి ఎప్పుడు ఈగో వచ్చింది? వదినా, నేను పోస్తాను గంధం. ఇద్దరు మగపిల్లల తల్లిని కదా, అర్థం చేసుకోండి. అమ్మా, ఏం పర్లేదు పెద్దమ్మా, మగరాయుడు లాంటి కూతుర్ని కన్నావు కదా, దేశం అంతా చెప్పుకుంటారు మన రామ పేరు. క్షమించమ్మా, దానికి బుద్ధి లేదు. అమ్మా రా, పెద్దమ్మ వెళ్ళు. రాజా, బొట్టు పెట్టు.